హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను బియ్యపు పిండితో ఇలాగా దోశలు వేయండి, చాలా క్రిస్పీగా చూడండి. మంచి కలర్ వచ్చినాయి కదా. మనం హోటల్కి వెళ్ళి తింటే రవ్వ దోశలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే మైదా పిండి వేయకుండా నేను ఇలా చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు బియ్యపు పిండి తీసుకుంటున్నాను. ఇది పొడి బియ్యపు పిండి. అలాగే ఒక 3 స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మజ్జిగ వేస్తున్నాను. చూడండి, 1 కప్పు మజ్జిగ వేసుకోండి. కొంచెం చిక్కగానే చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకొని, నేను పులుపుది వేయలేదు, మామూలుదే వేసాను ఫ్రెండ్స్. ఇదంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మరలా 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల మనకి లమ్స్ అనేవి ఉండవు, తొందరగా ఇది కలుపుకోవడానికి వీలవుతుంది. అలాగే మరొక కప్పు కూడా వాటర్ వేసుకోండి. వేసుకుని దీన్ని ఇలాగా కలుపుకోవాలి. 1 కప్పు మజ్జిగ వేసుకున్నాము. అలాగే ఒక 3 కప్పుల వరకు వాటర్ పట్టింది ఫ్రెండ్స్. ఇదంతా కలిపిన తర్వాత మరలా 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిపి నేను విస్కర్తో కలిపాను. మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఇదంతా మంచిగా నానింది. ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకుందాం. చూసారా, ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ ఇలా గ్రీక్ చేసుకుని వేసుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటినన్నిటిని ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్, నేను వేయలేదు. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇదంతా ఇలాగా కలుపుకోండి. చూడండి, ఇలాగా మనం రవ్వ దోశలు వేసుకుంటాం కదా, అలాగే కలుపుకోవాలి పిండిని. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇంత పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇదంతా ఒకసారి టిష్యూ పేపర్తో ఇలాగా చక్కగా క్లీన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ప్యాన్ మాత్రం మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయితే కనుక మనకి మంచిగా వస్తాయి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది. అంతే. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం డ్రై అయిన తర్వాత ఆయిల్ని కొంచెం ఇలాగా వేసుకోండి. వేసుకుని చక్కగా మంచిగా కాలేటట్టు కింద దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇలాగ కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇంకా టర్న్ చేసుకొని అవసరం లేదు. ఒకవేళ పైన మీకు కొంచెం ముద్ద కింద ఉండిపోయింది అనుకుంటే ఒకసారి గట్టితోటి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, ఎంత క్రిస్పీగా ఉందో. దీంట్లో కొబ్బరి చట్నీ, సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.